హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు సౌత్ ఏరియన్ రైల్వే అప్రెంటిస్‌షిప్ పోస్టులకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్‌లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో, మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకు సౌత్ ఏరియన్‌కి సంబంధించింది. సో, మనకు ఆన్‌లైన్ డేట్ వచ్చేసి ఇక్కడ 29 జనవరి 2024 నుండి ఇక్కడైతే లాస్ట్ డేట్ వచ్చేసి 28 ఫిబ్రవరి 2024 వరకు అయితే ఇక్కడైతే మనకు లాస్ట్ డేట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడైతే మనం ఆన్‌లైన్ అప్లై అనేది చేయాలి. సో, మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 2860 పోస్టులు అయితే వాళ్ళైతే రిలీజ్ చేశారు. సో, ఇక్కడైతే ఎవరెవరు అప్లై చేయాలంటే ఇక్కడ వచ్చేసి మనకు ఓన్లీ స్టేట్ ఇక్కడ తమిళనాడు, తర్వాత పాండిచ్చేరి, కేరళ, తర్వాత ఇక్కడ అండమాన్ నికోబార్, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత ఇక్కడ నెల్లూరు, చిత్తూరు, తర్వాత కర్ణాటక, ఆ తర్వాత కన్నడ సంబంధించినది ఇక్కడ అయితే స్టేట్ వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై అనేది చేయాలి. సో, సౌత్ ఏరియన్ సంబంధించిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు పోస్టులు ఇక్కడ ఫ్రెషర్, ఇక్కడ ఐటీఐ కాకుండా నాన్ ఐటీఐ వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఫ్రెషర్ కేటగిరీ వచ్చేసి ఇక్కడైతే సిగ్నల్ టెలికమ్యూనికేషన్ వర్క్ ఇక్కడైతే కోయంబత్తూరులో ఇక్కడైతే మనకు ఫిల్టర్ ఇక్కడ ఈ విధంగా అయితే కేటగిరీ వైస్ అనేది ఇచ్చారు. సో, మీకు సంబంధించిన ఇక్కడైతే మీకు సంబంధించిన జోన్ బట్టి ఇక్కడైతే కేటగిరీ వైస్ అనేది మీరు చూసుకోండి. సో, ఇప్పుడైతే మనం ఆన్‌లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు సౌత్ ఏరియన్ రైల్వేకు సంబంధించిన అఫీషియల్ పోర్టల్ అనేది చూసుకోవచ్చు. సో, ఇక్కడ వచ్చిన తర్వాత మనం నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనకు రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో, ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ యూనిట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో, మీ యొక్క యూనిట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెంట్రల్ వర్క్షాప్, తర్వాత కెరీర్ వర్క్, తర్వాత సిగ్నల్ టెక్నికల్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత అప్లయింగ్, సో మీరైతే దీని మీద అయితే అప్లై చేస్తున్నారో ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో, దీనికైతే ఐటీఐ మరియు నాన్ ఐటీఐ వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో, మీరు ఒకవేళ ఫ్రెషర్ ఉంటే ఫ్రెషర్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డివిజన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ట్రేడ్ అనేది వచ్చేస్తుంది, ఫిల్టర్ అని. సో, ఫ్రెషర్ వాళ్ళకైతే ఇక్కడ ఫిల్టర్ అని ఇచ్చారు. ఒకవేళ మీరు ఐటీఐ ఉంటే ఇక్కడ ఐటీఐ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే డివిజన్ ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క ట్రేడ్, సో మీరు అయితే ఇక్కడ ఎలక్ట్రీషియనా, వెల్డరా, ఫిల్టరా, ఇక్కడ కార్పెంటర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. ఆ తర్వాత ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే ఇన్స్ట్రక్షన్ అనేది వస్తుంది. సో, ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ అప్లై చేసిన మన యూనిట్ అనేది చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇన్స్ట్రక్షన్ అనేది చదువుకున్న తర్వాత ఇక్కడ అయితే దీంట్లో టిక్ బాక్స్ చేసిన తర్వాత ఇక్కడైతే క్లిక్ హియర్ టు ఫిల్ న్యూ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి అనేది ఇక్కడైతే ఫీజు అనేది చూసుకోండి. ఇక్కడ ఓబీసీ అండర్సర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే 100 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఉమెన్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదు. సో, ఇక్కడ ఇంకోసారి అనేది టిక్ బాక్స్లో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో, ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసేయండి, మీ యొక్క 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నట్టు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది చేయండి, మీ యొక్క 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నట్టు. ఆ తర్వాత నేషనాలిటీ ఇండియన్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడైతే రిలీజియన్, సో మీరు హిందువా, ముస్లిమ్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో, చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెక్స్ వచ్చేసి మేలా ఫీమేల్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడ్ అనేది దీంట్లో అయితే టిక్ వేసేయండి. వేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ కమ్యూనిటీ, సో మీరు అండర్సర్వ్డ్ కేటగిరీయా, ఓబీసీయా, ఇక్కడ ఎస్సీయా, ఎస్టీయా ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మనకైతే ఇక్కడ ఓకే అని అడుగుతుంది. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనం మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇచ్చేయాలన్నమాట ఇక్కడైతే. ఆ తర్వాత డేట్, ఇష్యూ, డే, మంత్, ఇయర్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ప్లేస్ ఆఫ్ ఇష్యూ, సో ఇక్కడ నుండి ఇష్యూ అయిందో దానికి సంబంధించిన ప్లేస్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇష్యూ బై, సో ఎవరి చేత అయితే ఇక్కడ ఇష్యూ చేయబడిందో వాళ్ళ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనం అడ్రస్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడ వచ్చేసి మీ యొక్క కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చేయాలన్నమాట. మీ యొక్క ఇంటి నెంబర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఇచ్చేసేయండి. సో, ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఊరి పేరు అనేది ఇచ్చేసేయండి, మీ యొక్క ఏ ఊరి పేరు ఉంటుందో. తర్వాత మీ యొక్క విలేజ్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క మండల్ అనేది ఇచ్చేసేయండి. సో, మండలాన్ని కరెక్ట్గా ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, మీ యొక్క ఏ స్టేట్ ఉంటుందో దీంట్లో అయితే ఇచ్చేసేయండి అన్నమాట. సో, దీంట్లో ఉన్న స్టేట్ వాళ్ళు అయితే అప్లై చేయాలి, వేరే అయితే చేయొద్దు. సో, ఎందుకంటే ఇక్కడ ఉన్న స్టేట్ అక్కడ మనకు నోటిఫికేషన్లో ఏ స్టేట్ ఇచ్చారో ఆ స్టేట్ మాత్రమే ఇక్కడైతే వస్తాయన్నమాట. సో, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి, డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది. సో, ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడైతే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. సో, ఇక్కడైతే మనకు 4 ఉంటాయి కదా, సో 3 దాంట్లో అనేది నింపేయండి.
ఇచ్చేసిన తర్వాత మనకు ఫోటో వచ్చేసి ఏ విధంగా ఉండాలంటే మనకు ఇక్కడ రైట్ మార్కులు ఉన్నాయి కదా, సో ఈ విధంగా అయితే మనకు ఉండాలి. సో బ్లర్ కానీ ఇంకో బ్లర్ మార్క్ కానీ తర్వాత ఎట్ ఆఫ్ కానీ తర్వాత టూ క్లోజ్ కానీ ఈ విధంగా అయితే ఉండదు. సో మనకు ఫోటో వచ్చేసి 75 కేబీస్లో అయితే ఉండాలి. సో మనకు లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి. సో చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మనకు ఫోటోని ఇక్కడైతే ఇక్కడ వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ అయితే మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క మ్యాట్రిక్ సంబంధించిన స్కూల్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క బోర్డ్ నేమ్, యూనివర్సిటీ నేమ్ అని ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే సర్టిఫికేట్ నెంబర్ లేదా రూల్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. సో ఇదైతే కంపల్సరీ అయితే ఇవ్వాలి. సో సర్టిఫికేట్ లేకపోతే రూల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి 10th సంబంధించింది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇయర్ ఆఫ్ ఎగ్జామ్. సో ఇప్పుడు ఇయర్ పాస్ అయ్యారో దానికి సంబంధించిన ఇక్కడైతే ఏ ఇయర్లో ఎగ్జామ్ జరిగిందో ఆ యొక్క ఇయర్ అని ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సిజిపిఏ సంబంధించిన ఇక్కడైతే ఈ విధంగా అయితే ఇవ్వాలని వాళ్ళైతే ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే మనకు గ్రేడ్ పాయింట్స్ ఈ విధంగా, తర్వాత పర్సంటేజ్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చారు. సో మీకు పర్సంటేజ్ ఎన్ని ఇచ్చినాయో ఇక్కడైతే పర్సంటేజ్ అనేది ఇక్కడైతే టోటల్గా అనేది మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఫైనల్ వచ్చేసి మనకు ఇక్కడ ఫైనల్గా అనేది వచ్చేస్తుంది. సో మీకు ఒకవేళ పాయింట్స్ ఏమైనా పైన ఉంటే ఇక్కడైతే పాయింట్ అనేది మీరైతే వేసుకోవడానికి అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అన్నమాట. సో డైరెక్ట్ ఫైనల్ పర్సంటేజ్ అనేది సో ఈ విధంగా పర్సంటేజ్ చేయాలి. తర్వాత ఈ విధంగా అయితే మనకు గ్రేడ్స్ అనేది ఉంటాయి. సో ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ స్టడీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సో మీకు సంబంధించిన 10th ఉంటాయి కదా, సో మీరు లాస్ట్ స్టడీ ఇన్స్టిట్యూట్ ఎక్కడైతే ఉంటుందో దానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత టీసీ నెంబర్, మీ యొక్క టీసీ నెంబర్ ఉంటుంది కదా, ఆ యొక్క టీసీ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత ఇయర్ ఆఫ్ సర్టిఫికేట్, సో సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేశారో దానికి సంబంధించిన ఇక్కడ సర్టిఫికేట్ ఇయర్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు ఐడెంటిఫికేషన్ అండ్ అడిషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది చేసేయండి. సో ఇక్కడైతే మీ యొక్క డే అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే మీ యొక్క మంత్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఇయర్ ఏదై ఉంటుందో సో మీ యొక్క ఇయర్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఎంటర్ పర్సనల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. సో మీకు సంబంధించిన పుట్టుమచ్చలు, సో హ్యాండ్స్ పైన కానీ ఇక్కడైతే లెగ్ పైన కానీ ముఖం పైన అనేది ఉంటాయి కదా, సో ఇక్కడైతే ఫస్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్, తర్వాత సెకండ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు లేకపోతే మీకు 10th మార్క్స్ పైన అనేది ఉంటుంది, ఆ యొక్క ఏ విధంగా ఉన్నదో ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఆర్ యూ పర్సన్ విత్ డిజబిలిటీస్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. సో ఒకవేళ ఎస్ చేస్తే దానికి సంబంధించిన విజువల్ హ్యాండిక్యాప్ ఇక్కడ, తర్వాత హెయిరింగ్, ఆ తర్వాత ఆర్థోఫాటికల్ అనేది ఇచ్చేసేయండి. సో ఆ తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్, తర్వాత డేట్, ఇక్కడ ఇష్యూ ఎప్పుడైందో డేట్, తర్వాత ప్లేసు, ఇక్కడ ఇష్యూ ఎవరు చేశారో ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఒకవేళ లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ప్రొసీడ్ టు ప్రివ్యూ అప్లికేషన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ ప్రివ్యూ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో దీంట్లో అయితే మీ యొక్క డీటెయిల్స్ అనేది జాగ్రత్తగా అనేది చూసుకోండి. సో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడైతే చూసుకోండి, తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో ఈ విధంగా ప్రివ్యూ చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఒకవేళ ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడైతే కరెక్ట్ అండ్ మోడిఫై డీటెయిల్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఎడిట్ అయిపోతుంది. సో మీరు మిస్టేక్ ఉన్నది అయితే మళ్ళీ అయితే కరెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ అన్ని కరెక్ట్ ఉంటే ఇక్కడైతే ఇక్కడ అగ్రీ అనేది చేసుకోండి. సో టిక్ బాక్స్లో టిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే మనకు క్లిక్ హియర్ ఫర్ 1 టైమ్ పాస్వర్డ్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇట్ సీమ్స్ డేటాబేస్ సర్వర్ ఈజ్ బిజీ ప్లీజ్ ట్రై అగైన్ అని ప్రాబ్లం అయితే వస్తుంది. సో మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడైతే మనకు వాళ్ళు ఇచ్చారు. సో మనకైతే 1 టైమ్ పాస్వర్డ్ మనం క్లిక్ ఇచ్చిన తర్వాత మనకైతే ఓటీపీ అనేది వస్తుంది, మన యొక్క మొబైల్ నెంబర్ అనేది 6 డిజిట్ ఓటీపీ అనేది. సో అది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు పేమెంట్ అనేది వచ్చేస్తుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా అయితే మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే చేసుకోవచ్చు. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదు. డైరెక్ట్ అయితే మీరైతే ప్రింట్ అక్నాలజ్మెంట్ వచ్చింది, దాన్ని అయితే డైరెక్ట్ మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ జనరల్ వాళ్ళు ఉంటే ఇక్కడైతే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా మీరైతే ఇక్కడ ఫీజు అనేది మీరైతే పే చేయొచ్చు. తర్వాత మనకు ప్రింట్ అక్నాలజ్మెంట్ అనేది వస్తుంది. సో మీరైతే దాన్ని క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ అనేది తీసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఆన్లైన్ అప్లై అనేది చేయండి. మీకు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు సౌత్ ఇండియన్ రైల్వేకి సంబంధించిన ఆన్లైన్ అప్లై అనేది చేసుకోండి ఈ విధంగా. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.